ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఉచిత బస్సు ప్రయాణాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ఒంగోలు నుండి ఏలూరువారిపాలెం వరకు బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడారు. ఉచిత బస్సు పథకం వల్ల గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ఉపాధి పనుల కోసం పట్టణాలకు వచ్చి ఏదైనా ఉపాధి పనులు చూసుకుని తిరిగి సొంత ఊర్లకు వెళ్లేందుకు చక్కగా ఉపయోగపడుతుంది అన్నారు. ఈరోజు మహిళలకి ఫ్రీ బస్సు పథకంలో ఒంగోలు బస్టాండ్ నుంచి మగమూరు ఏలూరువారిపాలెంకి మేము ఒక ట్రిప్ వెళ్తా ఉన్నాం. నేను మన ఆర్ఎం గారు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్స్. ఈ స్కీమ్ మహిళలకి ఫ్రీ బస్ అనే స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది. మేము ఊహించిన దానికన్నా ఇంకా బాగా స్పందన ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతకుముందు ఒక 30-40 వేలు ట్రాఫిక్ ఉంటే ఈ బస్సులలో ఇప్పుడు దగ్గర 1,50,000 వరకు ఈ ఒంగోలు డిపోలో వచ్చిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక విధంగా చూస్తూ ఉంటే మహిళలకి బస్సు ఫ్రీగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఉపాధి కోసము ఒంగోలు వచ్చినా ఇతర ఊర్లోకి వెళ్ళినా వాళ్ళకి బస్ టికెట్ అనేది ఫ్రీ. మీరు చూసుకుంటా ఉంటే ఇంతకుముందు మినిమం ఛార్జెస్ 20 రూపీస్ అనుకుంటా. ఆ 20 రూపీస్ అంటే ప్రాణు పోను ఒక 50 రూపాయలు. 50 రూపాయలు ఇంటూ ఒక 30 50 రూపాయలు ఇంటూ ఒక 30 రోజులు అంటే మినిమం 1,500 వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టు.